అవతల వారి దుఃఖంలో నువ్వు ప్రయత్నపూర్వకంగా పాలు పంచుకో. అవతలవాడు ఎందుకో బాధపడుతున్నాడు, నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళి నేనేమైనా మీకు చేసి పెట్టగలనా అని అడుగు. కనీసం నీ మాటల చేత అవతలవాడు ఊరట పొందేటట్టుగా ప్రయత్నించి అవతలవాడి దుఃఖమును నీ దుఃఖముగా పాలు పంచుకో. ఇంకొక మెట్టు పైకెక్కినప్పుడు, ఆ పై మెట్టు ఎక్కినప్పుడు నీ వలన ఒకడు సంతోషపడాలి తప్ప నీ వలన ఒకడు ఏడవకూడదు. సంతోషంలో పాలు పంచుకోవడమే కాదు, నేనేదైనా చేస్తే ఎవరో సంతోషించాలంతే. ఆయన చేసిన దానికి ఇలా ఏడుస్తున్నామండని ఏడవవలసిన రోజు కల్పించవద్దు. నీవు చేసిన పని వలన అవతలవాడు సంతోషించాలి. ఏ రోజైనా అలాగే పూర్తయిపోవాలి. నేను ఇవాళ చేసిన దానికి ఎవడో సంతోషించాడు, నేను ఇవాళ చేసిన దానికి ఎవడూ ఏడవలేదు. అవతల వారి దుఃఖంలో నువ్వు ప్రయత్నపూర్వకంగా పాలు పంచుకో. అవతలవాడు ఎందుకో బాధపడుతున్నాడు, నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళి నేనేమైనా మీకు చేసి పెట్టగలనా అని అడుగు. కనీసం నీ మాటల చేత అవతలవాడు ఊరట పొందేటట్టుగా ప్రయత్నించి అవతలవాడి దుఃఖమును నీ దుఃఖముగా పాలు పంచుకో. ఇంకొక మెట్టు పైకెక్కినప్పుడు, ఆ పై మెట్టు ఎక్కినప్పుడు నీ వలన ఒకడు సంతోషపడాలి తప్ప నీ వలన ఒకడు ఏడవకూడదు. సంతోషంలో పాలు పంచుకోవడమే కాదు, నేనేదైనా చేస్తే ఎవరో సంతోషించాలంతే. ఆయన చేసిన దానికి ఇలా ఏడుస్తున్నామండని ఏడవవలసిన రోజు కల్పించవద్దు. నీవు చేసిన పని వలన అవతలవాడు సంతోషించాలి. ఏ రోజైనా అలాగే పూర్తయిపోవాలి. నేను ఇవాళ చేసిన దానికి ఎవడో సంతోషించాడు, నేను ఇవాళ చేసిన దానికి ఎవడూ ఏడవలేదు.